పెనుగొండ గ్రామంకు చారిత్రక గౌరవం దక్కిందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. 2024లో వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మారుస్తూ జీవో ప్రకటించడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమన్నారు. వాసవి మాత జన్మస్థలమైన ఈ పవిత్ర స్థలానికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పితాని చెప్పారు. గ్రామంలోని అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినందుకు వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనాడు పెనుగొండ పట్టణం సంబంధించిన వాసవి మాత ఈ దేశంలోనే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతని గౌరవించాలని కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్ ముందు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో హామీలలో భాగంగానే ఈనాడు వాసవి మాతని గౌరవించుకుంటూ ఆర్యవైశ్యులను గౌరవించుకుంటూ ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి పెనుగొండ పట్టణానికి సంబంధించినంత వరకు వాసవి పెనుగొండగా జీవో నంబర్ 1495 ప్రకారం ఇచ్చి దీన్ని త్వరలో ఒక పబ్లికేషన్ కూడా వస్తూ ఉంది. దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే బీజేపీ కూడా హృదయపూర్వకంగా ఈ ప్రజల తరఫున అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు వాసవి పెనుగొండగా నామకరణం జరిగిన సందర్భంగా ఈనాడు గజెట్ నోటిఫికేషన్ ద్వారా త్వరలో గజెట్ రాబోతోంది. తద్వారా గ్రామం పేరు మార్పు జరుగుతుంది భవిష్యత్ కాలంలో అనే మాట జీవో నెంబర్ 1495 ద్వారా జరిగిన ఒక ప్రక్రియ ప్రభుత్వ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం ఆర్యవైశ్యులకు ఒక గౌరవాన్ని ఆ మాత యొక్క గౌరవాన్ని ఆ మాత యొక్క ప్రదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఈనాడు పెనుగొండ పట్టణం సంబంధించిన వాసవి మాత ఈ దేశంలోనే ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతని గౌరవించాలని కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్ ముందు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో హామీలలో భాగంగానే ఈనాడు వాసవి మాతని గౌరవించుకుంటూ ఆర్యవైశ్యులు